హే గాయ్స్ ఈ రోజు మనం ఆగ్రా క్యాంటీన్కి అయితే వచ్చేసాం. ఆగ్రా అంటే తెలిసిందే తాజ్ మహల్. మరి ఢిల్లీ దాకా వచ్చి తాజ్ మహల్కి వెళ్ళకపోతే బాగోదేమో. ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకొని టిఫిన్ తినడానికి అయితే రెస్టారెంట్కి వచ్చేసాం. దోశ యాజ్ యూజువల్ చెప్పినట్టే 150, టేస్ట్ ఏమో వరస్ట్. ఇంక సర్లే ఓపిక ఉండాలిగా, ఏదో తినపోతే బాగోదని ఇంక తిన్నాము. తాజ్ మహల్కి మెట్రో స్టేషన్ కూడా ఉంది, కానీ ఇంకా స్టార్ట్ అవ్వాలా. సరే లోపలికి వచ్చేసాము. చాలా దూరం నడవాలండి బాబు, నేను ఏదో అనుకున్నా. ఇంక ఎంట్రీలో మిషన్లోంచి ఒక వాటర్ బాటిల్ అయితే కొన్నాము. 2 టోకెన్స్ అయితే ఇచ్చారు, పర్ పర్సన్ 50 రూపీస్. ఇంకా ఆ టోకెన్స్తో లోపలికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, మీరు ఎంతగానో వెయిట్ చేస్తాం తాజ్ మహల్ వ్యూ అయితే అదిరిపోయింది మా. అసలు తాజ్ మహల్ ఏంది అసలు అట్లా ఉంది, అసలు అదిరిపోయింది, మెరిసిపోతుంది అసలు చూస్తుంటే అని అనుకున్నారా? అంత సీన్ లేదు, మెయింటెనెన్స్ లాగా అలా తయారైపోయింది. చాలా నాకైతే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అనిపించింది. నా ఎక్స్పెక్టేషన్స్ అంతే ఉన్నాయి, మీకు వెళ్తే ఖచ్చితంగా నచ్చచ్చు. కానీ బాగుంది, బాగాలేదని అయితే చెప్పట్లా. కానీ సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, బాగా మట్టి మట్టిగా తయారైపోయింది. వీళ్ళేమో ఇన్ని రేట్లు పెట్టి తీసుకుంటున్నారు. ఫారినర్స్కి అయితే నియర్లీ 500 రూపీస్ ఎంట్రీ టికెట్. చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారు, కానీ ఆ మెయింటెనెన్స్ ఏమో అలా ఉంది. మరి ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతోంది. ఇంకా అక్కడే పక్కన ఉన్న మ్యూజియం కూడా వెళ్ళాము. తాజ్మహల్ లోపలే ఉంటుంది ఇది కూడా. మ్యూజియంలో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అంటే అప్పట్లో దీన్ని ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎంత టైం పట్టింది, మొత్తం ఏ స్టోన్స్ వాడారు, మొత్తం అవన్నీ ఉంది. మరి మనం ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఒక గైడ్ ఉండాలిగా. ఇదిగోండి మావాడే గైడ్. వీడికి ఏం తెలియదు, కానీ ఏదో అక్కడ చూసి చెప్తున్నాడు నాకు కూడా. మీరు కనుక వస్తే ఎర్లీ మార్నింగ్ రండి, లేదా ఈవినింగ్ టైంలో రండి. మాలాగా ఇట్లా ఆఫ్టర్నూన్ 12 ఆ టైంలో రాకండి. ఎండ అయితే అదిరిపోయింది, అల్లాడిపోయాం అసలు. ఎక్కువసేపు నుంచొని కూడా నుంచోలేకపోయాం అక్కడ. నెక్స్ట్ షాట్లో మీకు ఆగ్రా ఫోర్ట్ అయితే చూపిస్తాను, అక్కడ కలుద్దాం.